ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. విలీన మండలాల్ని శబరి, గోదావరి నదులు చుట్టుముట్టాయి. చింతూరు ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. 4 మండలాల్లో రహదారులపై నీరు చేరింది. సుమారు 80కు పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తిగా ముంపుకు గురైన 18 గ్రామాల్లోని 1467 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు రహదారులపై నిలిచిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వర్షాలు వరదలతో అల్లూరు జిల్లా పూర్తిగా అతలాకుతలమైపోయింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, ఎగువ నుంచి భారీగా వర్షాలు కురియటంతో అటు ఏజెన్సీ అదేవిధంగా కోనసీమ ప్రాంతాలు కూడా అల్లకల్లోలంగా మారాయి. ప్రధానంగా చెప్పాలంటే ఎగువ నుంచి వచ్చే వరదంతా ధవళేశ్వర ఏజెన్సీలో ఉన్న 4 మండలాల మీద పడుతుంది. చింతూరు, వీఆర్పురం, కోనవరం, ఎటపాక. ఒకవైపు గోదావరి, మరోవైపు శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో చాలా వరకు ఈ ప్రాంతం అంతా జలమయం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చింతూరు మండలం మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. అదేవిధంగా కోనవరం, వీఆర్పురం ఈ ప్రాంతాల్లో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పాటు ముక్కునూరు వాగు, సోకిలేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారులు 326, అదేవిధంగా చట్టి దగ్గర జాతీయ రహదారి 30 కూడా ఈ వరద నీరు రావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. దీంతో అంతర్రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర అక్కడ నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు చింతూరులో అయితే శబరి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. శబరి తీవ్రతతో ఆ శబరి పరివాహక ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. దాంతో కొన్ని వందల మందిని ఇది సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వరద వస్తుందన్న విషయాన్ని కూడా వారికి ఆలస్యంగా చెప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మరోవైపు కోనవరంలో కూడా అదే విధంగా పరిస్థితుంది. దీంతో భద్రాచలం వైపు అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్లే వైపు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి చెట్టి దగ్గర నీరు రావడంతో ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. అదేవిధంగా జాతీయ రహదారి 326 మీద ఈ వరద నీరు చేరుకోవడంతో ఆంధ్ర, ఒరిస్సాల మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. మొత్తానికి 3 రాష్ట్రాలకు వెళ్లే సరిహద్దులు దాదాపుగా మూసుకుపోయినాయి అని చెప్పొచ్చు. ఈ 4 మండలాల పరిధిలో దాదాపు 80 గ్రామాలు ఈ వరద బారిన పడ్డాయి. ఇప్పటికే అనేక కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు 37 చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు చూసుకుంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి వరద బీభత్సం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బ్యారేజ్ దగ్గర 14.3 అడుగుల మేర వరద నీటి మట్టం నమోదైంది. 13,71,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ గోదావరి వరద బీభత్సం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర భారీగా ఉంటుందో దీని ప్రభావం దిగున కోనసీమ మీద తీవ్రంగా చూపిస్తుంది. ఎందుకంటే కోనసీమలో ఉన్న గోదావరి పాయలేరు, వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు కూడా పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమలో ఇప్పటికే కాజువేలన్నీ లంక ప్రాంతాలకు వెళ్ళే రహదారులు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గంటి పెదపూడి లంక, కనకాయ లంక, అదేవిధంగా ఎదురుబిడియం కాజువే, అదేవిధంగా రాజోల్ మండలం రాజోల్ నియోజకవర్గంలో ఉన్న సెకినేటిపల్లి దగ్గర ఉన్న సెకినేటిపల్లి టేక్సెట్టిపాలెం, అప్పనరాముల లంక కాజువే అంటే దాదాపు 2వ ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వస్తే తప్ప ఈ ప్రాంతానికి నీరు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే అక్కడ కూడా వరద నీరు చేరుకుంది. ఈ లంక ప్రాంతాలకు వెళ్ళే మార్గాలన్నీ కూడా ఇప్పుడు మూసుకుపోయిన పరిస్థితి. దీంతో పాటు వరద నీటి మట్టం కాస్త పెరిగితే దాని ప్రభావం లంక గ్రామాల మీద కూడా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అమలాపురం కేంద్రంగా మొత్తం అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే వరద కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకాస్త పెరిగితే మాత్రం లంక గ్రామాలకు పూర్తి స్థాయిలో వరద ప్రవేశించే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా అవసరమైన ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాసులందరినీ తరలించడానికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు. ఓకే హరీష్.